ఇంకోటి చూస్తున్నాడు చూస్తున్నాడు. ఓకే అత్త. అమ్మో జాగ్రత్త, ఏంటి పడిపోయేది కొంచెం. హాయ్. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ వీడియోలో మొత్తానికి వచ్చేసి మేము అంటే బర్త్డేకి రెడీ అయినప్పటి నుంచి అంటే కేక్ కటింగ్ లైక్ ఎవ్రీథింగ్ మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. సో మొత్తం అందరం అయితే రెడీ అయిపోయాం అనమాట. మా మహికి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది, అందుకే చిన్నత్తమ్మ నన్ను ఇంకా పిన్ని వాళ్ళందరూ కూడా వాడిని ఎత్తుకుని ముందే పిక్స్ అవి దిగేస్తున్నారు. ఈవినింగ్ 6-6:30కి అలా కేక్ కటింగ్ అయిపోవాలనుకున్నాం ఆల్మోస్ట్, కానీ 7:30 అయిపోయింది. మేము స్టార్ట్ చేసేపాటికి కేక్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరము. హాయ్. అమ్మో జాగ్రత్త, ఏంటి పడిపోయేది కొంచెం. డెకరేషన్ అది చేసి ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చేపాటికి లేట్ అయిపోయింది అనమాట. సో అందుకే 7:30 అయిపోయింది. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే అక్కడ 7:30 అయ్యింది. మా బుడ్డి మా జున్ను అయితే కేక్ పెట్టగానే దాని చుట్టూరేనే నుంచుని ఉన్నారు చూడండి. మహి ఏమో 2-2:30కి అలా పడుకున్నాడు మధ్యాహ్నం. పడుకుని 3:30-4కి లేచాడు అనమాట. ఇంకా అప్పటి నుంచి పడుకోలేదు. 4 నుంచి ఒక 6 వరకు అలాగే యాక్టివ్ గానే ఆడుకున్నాడు. ఇంకా 6 నుంచి వాడికి చిరాకు వచ్చేసింది. రెడీ చేసి కూర్చోబెట్టాను కానీ వాడికి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది. మేబీ 4 నుంచి 5:30 అలా పడుకోబెట్టేసి అప్పుడు లేపి రెడీ చేస్తే బాగుండేదేమో. బట్ వాడు నిద్ర ఆపలేము కదా. సో కరెక్ట్గా మేము కేక్ కటింగ్ చేసే టైంకి ఇంకా వాడు నిద్రపోతున్నాడు అనమాట. అలాగే అందరూ క్రాంతి అన్నయ్య అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని డాన్స్ చేస్తూ గట్టిగా పాటలు పాడుతూ ఇంకా అలా వాడిని లేపడానికి ట్రై చేస్తున్నారు అందరూ కూడా. మధ్యలో ఇంకా వాడికి కళ్ళ దగ్గర కూడా వాటర్ పెట్టి తుడవమని చెప్పారు. సో అది కూడా చేసాము. అప్పటికి కూడా వాడు నిద్రపోతున్నాడు అనమాట. ఆయన క్యాండిల్ వెలిగించినప్పుడు ఇంకప్పటికి లేచాడు. ఏంటి ఇదంతా అని చెప్పి ఇంకా గట్టిగా అరిచేసేవాటికి అప్పటికి వాడికి మెలకు వచ్చేసింది. ఈ వీడియో వచ్చేసి స్టాండ్ కి పెట్టేసి ఆయన ఫోన్ లో ఇంకా అలా పెట్టేసామన్నమాట. అలా వీడియో అనేది కంటిన్యూస్ రన్ అవుతుంది. ఇంకా పిక్స్ వచ్చేసి నవీన్ తీస్తున్నాడు. ఓన్లీ పిక్స్ వీడియో సెపరేట్ అయితే బాగుంటుంది అని చెప్పి, క్లమ్జీ లేకుండా. ఆల్మోస్ట్ మీకు మా ఫ్యామిలీ అంతా కూడా ఫెమిలియరే కదా. సో ఇప్పుడు చూస్తున్నదేమో మా ఓనర్ ఆంటీ అనమాట. ఆశీర్వదించి అక్షింతలు వేసి వెళ్ళారు. ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడతారు, చక్కగా కలిసిపోతారు. వాడేమో ఎవరు అక్షింతలు వేసినా కూడా అమ్మో ఏదో వేసేస్తున్నారు నా మీద, రాళ్ళు పడిపోతున్నాయి అన్నట్టు ఫీలింగ్ పెడుతున్నాడు అనమాట. కళ్ళు ఇలా చిన్నగా చిట్లించేసి ఇట్లా ఏదో ఫేస్ ఎక్స్ప్రెషన్ కొంచెం డిఫరెంట్ గా పెడుతున్నాడు. భలే అనిపించింది. మహికి గోవర్ధన్ మామయ్య అంటే ఎందుకో భయము. అంటే ఒక 2-3 టైమ్స్ చూసినా గానీ వాడు ఎందుకో ఏడుస్తా ఉంటాడు అనమాట. సో అందుకే ఏడుస్తున్నాడు. ఇక్కడ కార్డు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు చేతికి. ఇంకా అత్తమ్మ వచ్చి ఎత్తుకుంటే ఇంకప్పుడు సైలెంట్ అయ్యాడు. పిన్ని వాళ్ళు మహికి గోల్డ్ రింగ్ పెట్టారనమాట. సో క్రాంతి అన్నయ్య అక్కడ అదే పెడుతున్నాడు. మా మహి అయితే అప్పటికి దగ్గి ఓ ఏడుస్తున్నాడు. తర్వాత మెల్లగా సైలెంట్ అయిపోయాడు అనుకోండి. అండ్ చాలా మంది కూడా పిన్ని అంటే ఎవరు, పుట్టింటి తరపున లేదా అత్తింటి తరపున అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ 2-3 వీడియోస్ లో చెప్పినా కూడా మళ్ళీ కూడా కామెంట్స్ వస్తున్నాయి. పిన్ని ఎవరంటే అత్తమ్మ వాళ్ళ సొంత అన్నయ్య భార్య అనమాట. ఓకే అత్త రెడీ, అక్షంతలేండి.
అక్షంద్ర అక్షంద్ర అయ్యండి అక్షంద్ర అక్షంద్ర అరే జ్వరం వచ్చిందిరా కేకులు తినకరా ఎక్కువ రెడీ. మా జున్ను మాత్రం అసలు ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పి ఆ కేక్ ని తీసుకోవడం తినడం అదే సరిపోయింది. అండ్ అందులోనూ మధ్యాహ్నం నుంచి వాడికి బాగోలేదన్నమాట. కొంచెం కోల్డ్ చేసి ఒళ్ళు కాలిందనమాట, జ్వరం లాగా వచ్చింది. సో భయం వేసింది. టానిక్ వేసేపాటికి కొంచెం పర్లేదు, తగ్గింది. లేడీస్ అందరూ కలిపి ఫొటోస్ దిగుదామని చెప్పి ఒక్కొక్కరు యాడ్ అయ్యారు చూడండి. మా బావగారు ఫ్రెండ్ అన్నమాట నాగేంద్ర అన్నయ్య. అన్నయ్యని చూస్తే కూడా ఎందుకో మా మహి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్నా గానీ అన్నయ్య ఎత్తుకుని బాగా ఆడిస్తూ ఉంటాడు. తీసుకోండి ఇటు చూడండి, బేబీ షార్క్ పాడండి అక్క. జెంట్స్ అందరినీ కలిపి పిక్చర్స్ తీద్దామని చెప్పి నేనే కెమెరాకి చెయ్యి అడ్డుగా పెట్టేశాను. సో అందుకే నా హ్యాండ్ ఒకటి కనిపిస్తుంది. ఇంకా తర్వాత చెప్తే నేను బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోయాను. సో మళ్ళీ దిగారనమాట. కేక్ పెట్టు. అలాగే ఉంది. ఏ మహి 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 ఇచ్చుడు కాదు మహి బాగా చూసి ఉంటుంది వల్ల. ఏ మహి ఇంకా అందరూ ఫోటో సెషన్స్ ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇల్లంతా ఖాళీ అయిపోతుంది. డెకరేషన్ అయితే సగం మొత్తం పోయింది కూడా, పిల్లలు పీకేశారు. ఓన్లీ మహి అప్పుడే కదా కేక్ కటింగ్ వరకు కదా. ఇంకా అందరూ ఎవరిళ్ళ కాళ్ళకి ప్రయాణం అవుతున్నారు. నాగేంద్ర అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నారు. ఆల్ ఆర్ గోయింగ్. బాయ్ అందరికి, బాయ్. ఇప్పుడు దాకా సందడిగా ఉందామని ఇప్పుడు ఇల్లంతా బోసికి కనిపిస్తుంది. సెలవులు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోతున్నారు. చిన్నత్తమ్మలు ఉంటారు, చిన్నత్తమ్మలు రేపు వెళ్తారు. ఎందుకు ఏడుతున్నావు జున్ను? వస్తారు, మళ్ళీ వస్తారు. ఏడవకు, వస్తారు, మళ్ళీ వస్తారు. ఆసి వెళ్దాం అంట. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చిన్నత్తం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా మహి అయితే 2-3 days ఏడుస్తూనే ఉన్నాడు, ఇల్లంతా బోసుగా ఉంది అని చెప్పి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ గైస్. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి.